నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎవరు ఇస్తారు? జనరల్‌గా ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఉన్నాను అన్న జాబ్ ఇప్పించొచ్చు కదా! అంటే మీరు ఇన్ని సంబంధించిన అవేర్‌నెస్ వీడియోస్ చేస్తున్నారు అండ్ 2 విషయాలు నన్ను అడిగారు. బ్యాక్ డోర్ జాబ్ మోసం చేస్తే పోలీస్ కేస్ పెట్టొచ్చా? సో, దీనికి సంబంధించిన ఒక క్వెషన్. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే రెండిటికి ఈ వీడియోలో సమాధానం చెప్తాను. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే నువ్వు జాబ్ ఇప్పించొచ్చు కదా! సో, జనరల్‌గా ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఈ బ్యాక్ డోర్ దాని గురించి మాట్లాడుకునే ముందు, కేసు పెట్టొచ్చా ఏంటి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు, కేసు పెడితే ఎలాంటి ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు, సో నీ జాబ్ ఇప్పించొచ్చు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎవరికి జాబ్ ఇప్పించరు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీకున్న స్కిల్స్‌ని బట్టి మీ రెజ్యూమ్‌ని షోకేస్ చేసుకొని మీరు ఎతుక్కోవాల్సి ఉంటుంది. ఎవరు సరదాగా ఇప్పుడు అంగట్లో సరుకు కాదు కదా! సో, అంటే ఈ జాబ్ ఇప్పించు ఎవరు ఇప్పిస్తారు? ఎందుకు ఇప్పిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పించే ముందు నువ్వేం చదువుకున్నావు? ఏం కోర్స్ నేర్చుకున్నావు? రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకున్నావు? ప్రాజెక్ట్స్ ఏం చేసావు? లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్హబ్ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? నీ రియల్ టైం ఎక్స్పోజర్ ఏంటి? ఒక జాబ్ ఇచ్చేటప్పుడు నీకు 10,000 జీతం ఇస్తున్నాడు, ఒక 5,000 జీతం ఇస్తున్నాడు. 5,000 జీతం తగ్గట్టు నువ్వేం పని చేయగలుగుతావు? ఏమొచ్చు నీకు అసలుకి? అంటే నేను బీటెక్ చదివా, డిగ్రీ చదివా, హార్ష్ రియాలిటీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. నా సర్టిఫికేట్లు అనేవి కేవలం ఒక ఎంట్రీ, అంటే నేను కంప్లీట్ చేశాను అని చెప్పుకోవడానికి మాత్రం పనికొస్తాయి. కానీ ఒకవేళ నిజంగా నీలో దమ్ము ఉంటే కాలేజీలో తెచ్చుకో. కాలేజు అంటే మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి. మంచి కాలేజ్ సీట్ తెచ్చుకోలేదు, చిన్న కాలేజీలో నువ్వు చదువుకున్నావు అంటే కాలేజీ నుంచి బయటకు వస్తే మాత్రం ఓపెన్ మార్కెట్లో నీ డిగ్రీ, నీ బీటెక్ చితుకైతలే. రియాలిటీ ఆల్మోస్ట్ ఇది ఇండియాలో టాప్ యూనివర్సిటీ నుంచి వచ్చినా కానీ కాలేజీలో నువ్వు తెచ్చుకోగలిగితే డెఫినెట్లీ క్యాంపస్లో వస్తే ఓకే. వన్స్ నువ్వు ఓపెన్ మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాత నీ డిగ్రీ కాగితాలు, డిగ్రీ సర్టిఫికేట్లు, బీటెక్ సర్టిఫికేట్లకి ప్రయారిటీ ఉండదు. మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు, నువ్వు ఏ స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర, ఒక జాబ్ ఇస్తే నువ్వు చేయడానికి. అండ్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఆ డిగ్రీ సర్టిఫికేట్, బీటెక్ సర్టిఫికేట్లు పట్టుకొని ఏ జాబ్కి వెళ్ళినా కానీ ఆ డిగ్రీ సర్టిఫికేట్, బీటెక్ సర్టిఫికేట్లు చూసి జాబ్ ఇయ్యరు. ఎవ్వరు జాబ్ ఇప్పించరు. నువ్వు ఏం నేర్చుకున్నావు, నీ స్కిల్స్ ఏంటి, నీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నావు, జాబ్ ఎలా ఎత్తుక్కున్నావు కూడా అది ఒక స్కిల్. జాబ్ ఎత్తుక్కొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ వచ్చిన తర్వాత జాబ్ కంటిన్యూ చేయడం కూడా ఒక స్కిల్లే. సో ఇదంతా కూడా ఛాలెంజింగ్. డెఫినెట్లీ ఇక్కడ ఏమవుతుందంటే చేతగానోళ్ళు మంగళవారం అన్నట్టు మనకి వాళ్ళ జాబ్ ఇప్పియాలి. నిజంగా నేను కూడా చాలామందికి నాకు జాబ్ తెచ్చుకోవడం చేతకాక చాలామందిని రిక్వెస్ట్ చేసిన జాబ్ ఎవరు జాబ్ ఇప్పియాడు. మీకు తెలుసో లేదో, నాకు ప్రతి స్కిల్ని నేను శాలరీ అడిగేదానికంటే ముందు నేను ఇంకా ఎక్కువ కంపెనీకి ఏం వాల్యూ ఇస్తాను, లేకపోతే నాకు ఇంకేం నేర్చుకున్నాను, కొత్తగా ఏం నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను సార్, నాకు ఇప్పుడు జీతం పెంచండి, ఇలాంటి యాటిట్యూడ్ నాకు ఉంది. అలా నేర్చుకుంటూనే వచ్చాను. నేను ఇప్పటివరకు కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా, రోజు చదువుతూనే ఉంటా కొత్త విషయాలు అన్నిటి మీద. నాట్ ఓన్లీ మన సాఫ్ట్వేర్ ఒకటే కాదు, సివిల్స్, యూపీఎస్సీ సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్, ఐఐటి, ఈ మధ్య జేఈ నీట్ కూడా స్టార్ట్ చేసింది, దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉన్నా. ఐఐటి కాలేజెస్ గురించి, ఎన్ఐటి కాలేజెస్ గురించి, దీంతోపాటు ఏ కాలేజెస్ ఉంటాయి, వాట్ ఎగ్జామ్స్ ఏంటి, బిట్సాట్ ఏంటి, ఇలా చదువుతూనే ఉన్నా. ఐజర్. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్లు ఓపెన్ మార్కెట్లోకి పనికిరావు. ఇది రియాలిటీ, అందరూ అర్థం చేసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత నువ్వు అందరు ఓపెన్ కాంపిటీషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇఫ్ యూఆర్ కమింగ్ 2025 పాస్డ్ అవుట్ ఇయర్ అనుకుందాం. నువ్వు పాస్డ్ అవుట్ ఇయర్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చి, అంటే బీటెక్ కాలేజ్లో మీ కాలేజ్ అంత మంచి కాలేజ్ కాకపోయి ఉండొచ్చు, చిన్న కాలేజ్ చదివి ఉండొచ్చు, దాంట్లో క్యాంపస్ రాలేదు. సో వాట్ ఎవర్ ద రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు, మీరు జాబ్ తెచ్చుకోలేదు. 4-2 అయిపోయే లోపల, అంటే 2025 అయిపోయింది, పాస్డ్ అవుట్ ఇయర్ బయటకు వచ్చారు, మీ 4-2 అయిపోయేలా మీరు కాలేజ్లో సీట్ తెచ్చుకోకపోతే ఓపెన్ మార్కెట్లోకి వచ్చారు. ఓపెన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు 25 వాళ్ళు నువ్వు ఎవరెవరితో పోటీ పడాలి తెలుసా? 2025 పాస్డ్ అవుట్, 24 పాస్డ్ అవుట్, 23 పాస్డ్ అవుట్, 22, 2019, 2010, 2017, 18, 19, 16, 17, 10 వరకు గత 10-12 సంవత్సరాల నుంచి పాస్డ్ అవుట్ అయిన కొన్ని లక్షల మందితో పోటీ పడాలి నువ్వు ఓపెన్ మార్కెట్లోకి వస్తే. నీకు దీంట్లో ఇంత ఓపెన్ మార్కెట్లోకి వచ్చి నా డిగ్రీ సర్టిఫికేట్, నీలాగా డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకున్న వాళ్ళు కొన్ని గత 10-12 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రాక్టీసులు చేసి 10 కోర్సులు నేర్చుకొని ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక కోర్సు మంచిగా నేర్చుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏంటి అంటే కొంచెం కోర్సు నేర్చుకొని గత 10 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది డిగ్రీ బీటెక్ సర్టిఫికేట్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎంబీఏలు, ఎంసీఏలు చేసి 60, 70, 80% తోటి. డజంట్ మ్యాటర్. వాళ్ళందరితో పోటీ పడాలి. నా డిగ్రీ సర్టిఫికేట్ చూపించి బీటెక్ సర్టిఫికేట్ చూపిస్తే వర్కౌట్ కాదు. డెఫినెట్లీ నువ్వేం స్కిల్స్ నేర్చుకున్నావు అది ఇంపార్టెంట్. ఓకే, ఓపెన్ మార్కెట్లోకి వచ్చిందా, ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకో తమ్ముడు నన్ను అడిగాడు, బ్యాక్ డోర్ సంబంధించి పోలీస్ కేసు పెట్టొచ్చా? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పోలీస్ కేసు పెట్టాలి కూడా. మీకు బ్యాక్ డోర్ అని తెలిస్తే ఇమీడియట్లీ పోలీస్ కేసు పెట్టాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ పోలీస్ కేసు పెట్టిన తర్వాత అసలు నేనేమంటున్నానంటే బ్యాక్ డోర్కి జాబ్కి వెళ్ళడం ఎందుకు, పోలీస్ కేసు పెట్టడం ఎందుకు? అవాయిడ్ చేస్తే అయిపోతుంది కదా.
ఇప్పటికీ కూడా మొన్నటికి మొన్న వైజాగ్ కంపెనీ ఒకటి ఎత్తేసారు. ఇంకా చాలా కంపెనీలు వైజాగ్లో ఎన్ని ఉన్నాయో, విజయవాడలో ఎన్ని ఉన్నాయో, అండ్ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయో, బెంగళూరులో ఎన్ని ఉన్నాయో. బ్యాక్ డోర్ని నమ్మొద్దు. 100% బ్యాక్ డోర్ అంటేనే ఫ్రాడ్. బ్యాక్ డోర్ అంటేనే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 200% జాబ్ వచ్చే, అంటే అలాంటి ప్రాసెస్లు అనేవి లేవు. రియాలిటీ కాదు, తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.